వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. బట్ మీరు అన్నట్లుగానే ఈ విలన్ తో ఎప్పుడు కాంబినేషన్స్ ఉన్నప్పుడు హీరోకి కొట్టుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే కింద పడే సీన్స్ కావచ్చు, లేకపోతే తెలియకుండా దెబ్బలు తగిలే కావచ్చు, ఎక్స్క్యూజ్ అడుగుతారు హీరోస్ కూడా. అయ్యో తెలియక ఏమన్నా ఎక్కువ తగిలిందా, సారీ సారీ అని చెప్పటం. ఇలా ఎక్కువ ఏ హీరోస్ దీని గురించి ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు? కాల్తో తనే సీన్స్ ఉంటాయి, కొన్ని మనం న్యాచురల్ గా చేయాలి, తప్పదు. ఎక్కువ ఏ సినిమాలప్పుడు ఏ హీరోలతో ఎక్కువ ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? ద్రోణ అనే ఒక సినిమాలో నితిన్ గారికి నాకు ఫైట్ ఉంటుంది. ఓకే, ద్రోణ సినిమా. దాంట్లో బ్యాక్ నుంచి వచ్చి నేను షోల్డర్ మీద ట్యూబ్ లైట్స్ తో కొట్టాలి. ఓకే, అవును, షోల్డర్ మీద ట్యూబ్ లైట్ తో కొట్టాలి బ్యాక్ నుంచి వచ్చి. అది లాస్ట్ మినిట్ లో టెన్షన్ గా ఫైట్ మాస్టర్ ఏం చేశారంటే దాంట్లో ట్యూబ్ లైట్ కి గ్యాస్ ఉంటుంది, గ్యాస్ ని రిమూవ్ చేసి ట్యూబ్ లైట్ ఇస్తారు మనకి. ఆ టైం అయిపోతుంది, లాస్ట్ 5:30 అయిపోయింది, లైట్ పోతుంది, కానీ అని చెప్పేసి గ్యాస్ తీయకుండానే ఇచ్చారు నాకు ట్యూబ్ లైట్. ఓకే, నేను ఇక ఆ టైంలో అందరూ చెయ్యలు ఏం కాదన్నప్పుడు కొట్టాను. కొడితే ఒక పీస్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇలా క్రాస్ చేసి వెళ్ళిపోయింది నితిన్ గారికి. లోపలికి ఇలా వెళ్ళిపోతే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా వంగితే అలా బ్లడ్ గారిపోయింది, మొత్తం కోసేసింది. ఇక్కడ కట్ చేస్తే అసలు నాకు చేతిలో ఇంజూరీస్ అయింది, కొంచెం అటు ఇటు ముక్కలు. ఏం అర్థం కాలేదు, ఇంకా అలా వంగితే అలా కారిపోతుంది. ఇమీడియట్ గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్ అది ఎంతవరకు తెగిందని చెప్పి. ద్రోణ సినిమా దగ్గర 15-20 డేస్ బ్రేక్ షెడ్యూల్ ఒక్క సీన్ వల్ల. అపోలో హాస్పిటల్కి నితిన్ గారికి షూటింగ్ లో యాక్సిడెంట్, అపోలో హాస్పిటల్కి తరలింపని మేము రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ బయటికి రాకముందే స్క్రోలింగ్ ఓకే టీవీలో. బట్ వాళ్ళ ఫాదర్ కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, నితిన్ గారు కానీ, ఆ సినిమా ద్రోణ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎందుకు ఇలా అయిందని ఒక్క మాట నన్ను అనలా. ఎందుకంటే ఫైట్ మాస్టర్ అన్నారు, గ్యాస్ తీయకుండా ఇస్తే ఎవరు తప్పదు, ఎవరికి తెలియదు ఎటు నుంచి వెళ్తుందో. కాబట్టి నేను తర్వాత సుధాకర్ రెడ్డి గారి సినిమా నేను మొన్న మాచర్ల నియోజకవర్గం చేశాను, వాళ్ళ సొంత బ్యానర్. గుర్తొచ్చుంటుంది ట్యూబ్ లైట్. అప్పుడే నేను వెళ్ళి సారీ ఇలా నువ్వేం చేస్తావు, అది బై మిస్టేక్ జరిగింది, ఎవరు ఏం చేయలేరు దానికి. ఓకే, తర్వాత చేయండి మళ్ళా సినిమా షూటింగ్కి వచ్చి చెప్పాను. మొన్న మాచర్ల నియోజకవర్గం కూడా ఆయనకి గుర్తు చేస్తే ఆ మార్క్ ఇంకా ఉంది. అవును, అదే గుర్తుంది నాకు కూడా. బట్ మీరు వచ్చిన కొత్తల్లో ఉదయ్ కిరణ్ గారు, మీరు మంచి ఫ్రెండ్స్. ఉదయ్ కిరణ్ గారు వల్ల చాలా ఆఫర్స్ దిల్ రమేష్ కూడా వచ్చాయని ఒక టాక్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్, అన్నదమ్ములు అనే ఒక బంధం కావచ్చు? ఏం చెప్తారు ఆయన గురించి? అసలు ఉదయ్ కిరణ్ గారికి నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. అంటే అన్న అంటుండేవాడు. ఎందుకంటే ఆయనది నేను బిగినింగ్ లో 26వ సినిమా నాది నువ్వు నేను, తేజ గారి డైరెక్షన్ లో. తనది 2వ సినిమా. ఓకే, మేమంతా కింద కూర్చొని తినేవాళ్ళం. ఎక్కడ ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ ఉందా, జేఆర్సీ కన్వెన్షన్ ఉన్నదే మా బర్రెల ఇల్లు. నువ్వు నెల బర్రెలు, ఇప్పుడు తెలంగాణ శకుంతల, మన తనికెళ్ళ భరణి గారు, మా ఇల్లు ఉంటది, బర్రెలతోనే ఉంటాం మేము, మొత్తం పాలు అమ్ముకునే క్యారెక్టర్. అవును, ఆ జేఆర్సీకి ఎదురుగా ఉన్న, జేఆర్సీ ఫంక్షన్ హాల్కి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకే ఆ ఇల్లు. అక్కడే ఉండేది అది మొత్తం. అప్పుడు రోడ్డు కూడా లేదు అక్కడ. సో ఇప్పుడు అక్కడ కూర్చొని మేము కింద, అనిత కూడా, ఈవెన్ హీరోయిన్ కూడా అంతా కింద కూర్చొని, కుర్చీలు కూడా ఉండేది కాదు. ఒకవేళ కుర్చీలు తేవటం లేట్ అయితే మేము కింద కూర్చొని తిని అక్కడ. మన సునీల్ గారు అప్పుడే ఆ కామెడీ బ్యాచ్లో సునీల్ గారు లీడు. దాదాపు 30-35 రోజులు పనిచేసాం. సేమ్ నువ్వు నేను హిందీలో కూడా మేమే చేసాం. తుషార్ కపూర్ హీరోగా ఏ దిల్ అని చేశారు తేజ గారు, అవునవును, సేమ్ బ్యానర్ లో. సో ఇది అయిపోగానే అది స్టార్ట్ అయింది, మళ్ళీ దానికి 30 రోజులు పనిచేసాం. ఆ ప్రాసెస్ లో ఉదయ్ కిరణ్ గారు ఎలా ఎదిగాడు అప్పుడు. అసలు ఒక అప్కమింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఫట్ స్టార్ రేంజ్కి వెళ్ళిన హీరో. లాస్ట్ వరకు మాకు రిలేషన్ ఉండేది. ఎక్కువ సినిమాలు ఆయన రికమెండ్ చేసిన సినిమాలు ఏం చేయలేదు కానీ నేను, బట్ చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది. చాలా ఫోన్ చేస్తే మాట్లాడేవాడు, కలిసినప్పుడు భోజనం చేసేదాకా, సెట్లో కలిసినా కూడా తనతో కలిపి భోజనం చేసిన దాకా ఎలనిచ్చేవాడు కాదు. ఆ నువ్వు నేను బాండింగ్ ఏంటంటే పెద్ద హిట్ అయింది, స్టార్ ఇమేజ్ వచ్చింది తనకి ఆ సినిమా తర్వాత. ఆ సినిమాలో ఒక చేసి ఉంటుంది, కొండల్లో స్లమ్ ఏరియాలో అతను పట్టుకోవడానికి హీరోయిన్ పారిపోతాడు, ఒక చేసి ఉంటుంది. మే నెలలో స్లిప్పర్స్ వేసుకొని చేజ్ చేసాం. 1 వీక్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 5 వరకు పరిగెత్తుతూనే ఉండేది మేము దర్గా సెంటర్లో ఆ లొకేషన్.
సో ఆ చేజు సినిమాకి ఆయువు పట్టు సెకండ్ హాఫ్లో ఆ చేజు వల్ల సినిమా పెద్ద హిట్ అయింది. అది కలిసిన ప్రతిసారి అది గుర్తు చేస్తుండే ఏం పరిగెత్తారు. ఆయనకేమో ట్రూ హీరోకి యంగ్ చాపు, మాకేమో స్లిప్పర్లు నిక్కర్లు ఎండ అలా పరిగెత్తి అయినా కూడా షార్ట్ ఎండ్కి వెళ్ళేసరికి ఆయన కవర్ చేసి కొట్టే రేంజ్కి వెళ్ళాలి మేము. తేజ గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కెమెరా ఎడ్జ్కి వచ్చేసరికి కవర్ చేయాలి, మీరు హీరో గారి కాడికి రావాలని డిస్టెన్స్లో నిలబెట్టేవాళ్ళు. అయినా కూడా కష్టపడే చేస్తే ఆ చేసే సినిమాకి హైలైట్ అయింది. ఆ రికార్డ్ ఎప్పుడు ఉండేది ఉదయ్ కిరణ్ గారు లాస్ట్ వరకు.